గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. కొన్ని ఏంటి ప్లేసెస్ ఇలాగా వెనక్కి కూర్చున్నారు కొంతమంది, కనపట్లేదు. రైట్, డూ యూ నో ద టాపిక్ ఈరోజు? రైట్, మీడియా అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే రైట్, మీడియా అంటే ఏంటి అసలు? దాన్ని ఆ పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే నాకు బోర్డు లేదు, సో ఐఎమ్ హ్యాండిక్యాప్డ్ బిట్. చెప్పండి, మీడియా అనే పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అమ్మా? రైట్, తెలుగులో చెప్పగలరా అన్న? అందించేది, అందించడం కాదు, అందించేటువంటి ఒక మాధ్యమం, ఒక ఛానల్. సో మీడియం ఈజ్ నథింగ్ బట్ ఎ ఛానల్. మీడియంలో ఏమన్నా తప్పు ఉందా, పొరపాటు ఉంటుందా? ఈజ్ మీడియం ఇట్ సెల్ఫ్ బ్యాడ్? మీడియం ఈజ్ యాక్చువల్లీ ఎ లాటిన్ వర్డ్. యుఎంతో ఎప్పుడైనా ఎండ్ అయితే అది లాటిన్ వర్డ్ అని అర్థం చేసుకోవాలి. రైట్, అండ్ దాని ప్లూరల్ ఏంటంటే, తెలుగులో ప్లూరల్, ఇంగ్లీష్లో మనం ప్లూరల్ అంటే బహువచనం అంటే మనకి ఎస్ యాడ్ అవుతుంది. లాటిన్లో అలా కాదు, ఏ వస్తుంది అనమాట. మీడియా అంటే ఎన్నో మీడియంస్ కలిస్తే మీడియా అవుతుంది. అంటే ప్రింట్ మీడియా ఉంది, తర్వాత అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి ఒక మాటలు ఏమంటున్నాం? మీడియా అంటున్నాం మనం. అది అంటే ప్రసార మాధ్యమాలు, సమాచార మాధ్యమాలు, సమాచార సాధనాలు, వాట్ ఎవర్ యూ కాల్ తెలుగులో. ఓకే, దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్. నౌ చెప్పండి, మీరు మీడియా అనేది మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? మీరు అసలు మీరేం నేర్చుకున్నారు? ఎక్కడెక్కడ దాంట్లో మీరు అంటే యు కమ్ అక్రాస్ విత్ ఇట్? ఎట్లాంటి రకాలైన మనకి మీడియం లేకపోతే మీడియా ఉన్నాయి మీకు బాగా తెలుసు, చెప్పండి. ఓకే, మూవీస్ కెన్ బి వన్ పార్ట్ ఆఫ్ ద మీడియా, అండ్ దెన్ న్యూస్ పేపర్స్. ఓకే రైట్, ఇంకా టెలివిజన్. ఓకే రైట్, ఇంకా అమ్మా? రేడియో, ఎస్, ఎఫ్ఎం రేడియో ఇప్పుడు ఇది చాలా హాట్ గురు. నెక్స్ట్ చెప్పండి. ఓకే, ఎఫ్ఎం రేడియో కాదు, మన మీడియా అంతా హాటే. ఇంటర్నెట్, ఎక్సలెంట్, గుడ్. ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద మీడియా. ఓకే, దెన్ సెల్ ఫోన్స్. సరే, సెల్ ఫోన్స్ సమ్వాట్ ఆ రేంజ్లోకి రావు కానీ ఒక రకంగా. ఓకే, ఇంకా సెల్ ఫోన్లో కూడా ఇప్పుడు మీరు టీవీ చూడొచ్చు, సెల్ ఫోన్లో రేడియో వినొచ్చు, సెల్ ఫోన్లో మీరు వీడియోస్ చూడొచ్చు, ఎంఎంఎస్ చూడొచ్చు. కాబట్టి దాన్ని కూడా కలుపుకోవాలి, పరిస్థితులు అలా ఉన్నాయి. ఓకే రైట్, ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి? అంతేనా? ఒకటి న్యూస్ పేపర్స్ అయినా? ప్రింట్ మీడియా ఎక్కువ చెప్పలేదు మీరు. బుక్స్ ఉన్నాయి. బుక్స్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? వీక్లీస్ ఉన్నాయి, స్వాతి, రైట్. వారపత్రికలు, పక్షపత్రికలు. పక్షపత్రికలు అంటే ఒప్పుకోరులేండి తెలుగులో, వారపత్రికలే అంటే మనం పక్షం రోజులు ఆగాలంటే కష్టం మనకి కదా. సో కాబట్టి తెలుగులో పక్షపత్రికలు సాధారణంగా ఉండవు, ఇంగ్లీష్లో ఉంటాయి కానీ తెలుగులో ఉండవు. తర్వాత ఇంకా ఉపన్యాసాలా? ఎట్లాంటి ఉపన్యాసాలు? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారని మీ ఉద్దేశం? మీటింగ్స్లలో, అది కూడా మీడియాయేనా? మూవీస్, రైట్, మూవీస్ ఉన్నాయి. ఓకే, టెలివిజన్లోని చాలా పార్ట్స్ ఉన్నాయి కదా. పుస్తకాల్లో నావెల్స్ ఉన్నాయి కదా. టెలివిజన్లో మనకి బాగా ఇప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఒక యాంగిల్ ఏంటి? సీరియల్స్. అది
అంటే బిలీవర్స్ కూడా దాన్ని చాలా ఏమాత్రం అంటే అంటే గిల్ట్ ఫ్రీగా, అంటే మేమేం తప్పు చేయట్లేదు అన్నట్టుగా, ఎందుకంటే అందులో డ్యూయెట్లు ఉండవు కదా, ఇట్లాంటి సినిమా పాటలు అవి ఉండవు కదా, కాబట్టి మేము బాగానే ఉంది ఏం పర్లేదు అని చూసేటువంటి, ధైర్యంగా చూసేటువంటి, చూడగా ఇక అతుక్కుపోయి చూసేటువంటి, ఇక ఇంక ఈ సీరియల్కి ఇంకెప్పుడల్లా ఎండ్ అవ్వదు, చక్రవాకమో చూడంగా మనకు వాతం వచ్చేస్తుంది, ఏదో ఇలాంటివి కదా, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవన్నీ కూడా కలబోస్తేనే మనకి మీడియా అనగలం మనం, అవును కదా, రైట్. కెన్ యూ ఇమాజిన్, మీరు మీ 21st సెంచరీలో ఉన్నాము ఇప్పుడు, మనం 2009కి వచ్చాము, అంటే ఆల్మోస్ట్ 9 years అయిపోయింది ఈ సెంచరీలోకి వచ్చి, 9th yearలోకి అడుగు పెట్టాము మనం కదా, 8 years అయిపోయింది. నౌ మీరు కెన్ యూ ఇమాజిన్ ఎ లైఫ్ వితౌట్ ఎ మీడియా? అసలు మీడియా లేకుండా మీ జీవితాన్ని ఏమైనా ఊహించుకొని చెప్పగలరా? 2009వ సంవత్సరంలో మీడియాతో సంబంధం లేని ఒక జీవితాన్ని, ఏమండి? మీడియా ద్వారా వచ్చారు ఇక్కడికి మీరు, ఎట్లా అందింది? టెలివిజన్ ద్వారా అందిందా? టెలిఫోన్ ఓకే, దాన్ని వాటన్నిటిని అంటే మీడియా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అది కూడా మీడియాయే, అట్లా నేను మాట్లాడట్లేదు, నేను అందుకే ముందు డిఫైన్ చేశాను. అందుకే మీడియా అనగానే మీరు ఆ పదాన్ని యాజ్ ఈజ్గా తీసుకోవద్దు. మనం టెలివిజన్స్, రేడియోస్, మూవీ సాంగ్స్, మూవీస్, నావెల్స్, సీరియల్స్ ఇలాంటివి మనం తీసుకుంటున్నాం, వాటి గురించి మాట్లాడుతున్నాను. అవి లేని జీవితాన్ని మీరు ఏమైనా ఊహించుకోగలరా? కెన్ యూ? ఎవరైనా ఒకళ్ళు లేచి నిలబడి, నేను నా జీవితంలోకి అసలు వాటికి సంబంధం ఏమీ లేదు యథార్థంగా, ఎనీబడి? అట్లాంటి మహానుభావులు ఇక్కడ ఎవరు ఉన్నారని చూడాలని ఉంది నాకు. Is there anybody who doesn't watch a television at all, who doesn't listen to radio at all, who never watches a movie or a serial, or even a DVD or a CD, okay, who never reads? తెలుసుకోవాలా వద్దా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు పుస్తకాలు చదవని వాళ్ళు, టీవీ చూడని వాళ్ళు, సినిమాలు చూడని వాళ్ళు, పాటలు వినని వాళ్ళు, పేపర్ చదవని వాళ్ళు, చూడొచ్చు నేనేమనట్లా, ఇవి ఏమి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మ ప్రైజ్ ది లార్డ్. అంటే తప్పకుండా ఈ టాపిక్ నీకే, అది నా బాధ, అది రైట్. సో ఏదో ఒక విధంగా వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ వీఆర్ అటాచ్డ్ టు ఆర్ వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద మీడియా, అంతేనా కదా? మీడియాకి కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా, మనకు సంబంధించింది అది. టెలివిజన్ కావచ్చు, రేడియో కావచ్చు, లేకపోతే ఒక మ్యాగజైన్ కావచ్చు, ఒక న్యూస్ పేపర్ కావచ్చు, ఒక నావెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటెవర్, రైట్? ఏమండి, ఏమన్నారు? మనిషి ద్వారా కూడా సమాచారం అందుతుంది. అది అయిపోయింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఎందుకు మీరు? మనం మీడియా అంటే ఏంటో మనం ఒక పరిధి గీసేసుకున్నాం. మీడియా అంటే టెలివిజను, మీడియా అంటే సినిమాలు, మీడియా అంటే నావెల్స్, మీడియా అంటే స్వాతి లాంటి వీక్లీస్, మీడియా అంటే న్యూస్ పేపరు గీసుకున్నాం కదా. మీడియా అంటే రేడియో, ఇంక ఇది గీసేసాం, ఇంక మళ్ళీ బయటకు వెళ్ళొద్దు, వచ్చేసేయండి, నాతో పాటు వచ్చేసేయాలి. మీరు అక్కడ అయిపోతే కష్టం, మళ్ళీ నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని లాక్కొని రావాలంటే నాకు కష్టం అయిపోతుంది. నాతో పాటు మీరు పరిగెట్టాలి, రైట్? నౌ నేను ఇంకొక ప్రశ్న మిమ్మల్ని ఏం వేయాలనుకున్నానంటే, ఒక ప్రశ్న నేను ఏమన్నాను? మీడియాతో సంబంధం లేకుండా మన జీవితాలు ఉన్నాయంటే లేవు, తేలిపోయింది కదండి, రైట్? అవునా కదా, రైట్? ఇప్పుడు ఈ మీడియా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం లిస్ట్ చేసాం కదా, టెలివిజను, సెల్ ఫోను, లేకపోతే నావెల్, లేకపోతే ఒక మ్యాగజైన్, న్యూస్ పేపర్, మూవీస్, ఇవన్నీ మనం లిస్ట్ చేసాం కదా. ఇవి అసలు ఏమి తీసుకొస్తాయి మన దగ్గరికి? మెసేజా? ఓకే, మెసేజ్ డెఫినెట్గా కన్వే చేస్తాయి, ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాయి అవి, అంతే కదా, రైట్? జరిగిన సంగతులు కావచ్చు, జరగని సంగతులు కూడా కావచ్చు, జరిగినట్టుగా చూపించడం కావచ్చు,
ఏమండి, కల్పితాలు కూడా కదా. సీరియల్స్ అన్నీ అంటే ఏంటి, సీరియల్ ముందు ఒకటి వేస్తాడు, ఇందులోని పాత్రలు సంఘటనలు ఎవరిని ఉద్దేశించినవి కావు, ఇవి కేవలం కల్పితాలు అని పాపం వేస్తాడు. వాడు తప్పేం లేదు. అయినా కూడా మనం ఎట్లా ఊహించుకుంటాం, సీరియల్ ఒక 2 నెలలు చూసేటప్పటికి 3వ నెలకి నిజంగానే ఫీల్ అయిపోయి అక్కడ విలన్ని మనం ద్వేషించడము, హీరోయిన్ని ప్రేమించేసేయడము, అయ్యో ఇలాగ అయిపోయిందండి ఇక్బాల్ కని అనుకోవడము, ఇలా కదా మనం అనుకునేది. పాపం వాడేం వేస్తానే ఉంటాడు, పాపం వాడు తప్పేం లేదు పాపం. అందుకని ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఇప్పుడు మాకు చాలా క్రూషియల్ ప్రశ్న ఏంటంటే, మనం ఇది సమాచారాన్ని తీసుకొస్తుంది మన మనసుల్లోకి, మన దగ్గరికి తీసుకొస్తుంది, మన బెడ్రూమ్స్లోకి, మన డ్రాయింగ్ రూమ్స్లోకి తీసుకొస్తుంది, మన జీవితాల్లోకి తీసుకొస్తుంది. నౌ ఇట్ ఈస్ ఎ ఛానల్ అని చూసాం మనం ముందుగానే కదా. ఇట్స్ ఎ ఛానల్ అంటే ఇక్కడ మనం ఉన్నాము, ఇక్కడ ఏముంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, మీడియా ద్వారా వస్తుంది. నౌ దిస్ ఈజ్ ఎ ఛానల్ అండ్ ఒప్పుకుంటారా, ఛానల్ ఇది. ఓకే, గాట్ ద పిక్చర్. సో ఈ గొట్టం ఏంటి, either టెలివిజన్, నావెల్, స్వాతి ఇలాంటి వీక్లీ న్యూస్ మ్యాగజైన్, రేడియో, మూవీ, వాటెవర్. నా మీరు ఇదంతా ఒకసారి మర్చిపోయి పొద్దున్నే వాటర్ వస్తుంది కదా, మున్సిపాలిటీ ట్యాప్ వస్తుంది కదా, వస్తుందా, రైట్. మీరు వాటర్ పట్టుకుంటారు ఉదయాన్నే లేచి అనుకుందాం. ఎంతమంది ఉదయాన్నే లేస్తే నాకు తెలీదు, మీరు పట్టుకుంటారు అనుకుందాం. సపోజ్ మీరు రోజు ఒక ట్యూబ్ పెట్టుకొని మీరు ఇంట్లో బిందెల్లో వాటిలో మంచినీళ్ళు పట్టుకుంటారు. ఒకరోజు ఆ మంచినీళ్ళలో బురద నీళ్ళు వచ్చేసింది. ఒకరోజు సడన్గా పసుపుగా వచ్చినాయి నీళ్లు. ఒకరోజు ఓకే మందు వాసన వస్తుంది నీళ్ళల్లో. ఇలాగా ఆన్ అండ్ ఆఫ్ మీకు మంచినీళ్ళు రావట్లేదు, ఏదో కల్తీ వస్తుంది. ఇప్పుడు సమస్య ఎక్కడుంది, ట్యూబ్లో ఉందా, మీ దగ్గర ఉందా, ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఎక్కడుందంటారు, ట్యూబ్లో ఉందా? మరి ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత కూడా చెప్పకపోతే ఎట్లాగా, ట్యూబ్ లీక్ అయితే నీకు పసుపు వచ్చేస్తుందా, ఎక్కడ? మీరు మీ ఇంట్లో ట్యూబ్ సంగతి మాట్లాడుతున్నాను నేను. మీ ట్యూబ్లో ఉందా, ఉంటే మీరు కడిగేసుకుంటారు, కడిగేసుకుని మళ్ళీ పట్టుకుంటారు నీళ్ళు. కానీ ట్యూబ్లో లేదు. పక్కింటి ఆంటీని అడిగారు, ఆవిడకు కూడా అంతే వచ్చినాయి వాటర్. అప్పుడే ట్యూబ్లో ఉంది, ఆయనే ఉంది ప్రాబ్లం కదా, బియాండ్ ద ట్యూబ్ ఉంది, రైట్. ఇప్పుడు మనకి టెలివిజన్ ద్వారా, నావెల్స్ ద్వారా, పత్రికల ద్వారా, లేదా రేడియో ద్వారా ఏదో చెత్త వచ్చేసింది. టెలివిజన్లో ఉందా ప్రాబ్లం, సినిమా హాల్లో ఉందా ప్రాబ్లం, వెండి తెర మీద ఉందా ప్రాబ్లం, ఉందా? లేదు. ఫిల్మ్లో ఉందా ప్రాబ్లం, ప్రొజెక్టర్లో ఉందా ప్రాబ్లం, లేదు ప్రాబ్లం. ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం? రైట్. సినిమా తీసేవాడు, సీరియల్స్ తీసేవాడు, నవల రాసేవాడు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు, సీరియల్స్ రాసేవాళ్ళు, అక్కడుంది ప్రాబ్లం. ఇది మనం గుర్తించాల్సింది. మనం ఏం చేస్తాము, మీడియా ఇన్ఫ్లుయెన్స్, అబ్బా మీడియా చాలా చండాలంగా ఉంది, ఏం బాగాలేదు అని చెప్పి ఏం చేస్తాము, టెలివిజన్ తీసేస్తాం, న్యూస్ పేపర్ ఆపేస్తాం కదా, పుస్తకాలు చదవడం ఆపేస్తాం, రేడియో వినడం ఆపేస్తాం. చివరికి ఏం క్లోజ్ అయిపోద్ది, మీకు మంచినీళ్ళు రావు, అంతే కదా. మీకు 3 కోతుల సంగతి తెలుసు కదా, ఏంటవి, చెడు వినొద్దు అని ఏం చేస్తాయి అవి, చెవులు మూసేస్తాయి, మంచి కూడా వినలేవు, అంతే కదా అండి. మంచి కూడా వినలేవు కదా, ఎందుకంటే ఎప్పుడు చెడు వినపడతా ఉంటుందా, మధ్య మధ్యలో మంచి వినపడుతుంది కదా. ఎప్పుడు చెవులు తీసుకోవాలి, ఎట్లా తెలుస్తుంది వాటికి, చెవులు చెడు వినపడదని చెవులు మూసేసుకున్నాయి. ఎప్పుడు తీస్తాయి చెవులు, ఎప్పుడు ఓపెన్ చేయగలవు, చేయలేవు. కాబట్టి చెవులు మూసుకుంటే చెడు వినవేమో కానీ మంచి కూడా వినలేవు. చెడు చూడకు, కళ్ళు మూసేసుకున్నాయి. మంచి కూడా ఉందా, ఉందా లేదా, మంచి కూడా ఉంది. మరి ఎప్పుడు తీయాలి, ఇలా కొంచెం లైట్గా కళ్ళు తెరిచి చూసి అమ్మ మళ్ళీ వద్దు
అనుకుంటారా? ఎట్లా చేద్దాం, మంచి కూడా పోతుంది. అంతే కదా, ప్రాబ్లం అంతే కదా. చెడు మాట్లాడుకు, నోరు మూసేసుకున్నాం, మరి మంచి కూడా మాట్లాడలేవు. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మనకందరికీ తెలుసు మీడియా ద్వారా కొంత చెడు మనల్ని చేరుతుంది, అవునా కదా? ఎస్. కానీ మీడియా అనే సీన్లో తీసేసామనుకోండి, సమస్య ఏంటో చెప్పిన క్రైస్తవులకి ఒక పెద్ద సమస్య ఉంది. క్రైస్తవులు ప్రపంచాన్ని తెలుసుకోలేరు. తెలుసుకోగలరా? పేపర్ చదవద్దు, టీవీ చూడొద్దు, మూవీస్ చూడొద్దు, రేడియో వినొద్దు, ఏమండి అలాగే ఉండండి. ఏమవుతుంది? కెన్ యు నో ద వరల్డ్? ప్రపంచం తెలుసుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ప్రపంచం తెలుసుకోలేకపోయారు మీరు, నష్టం ఏంటంట? సో వాట్? చెప్పండి. అదే తెలీదు, ఎక్కడేం జరుగుతుందో తెలియదు. దానివల్ల నష్టం ఏంటి, ప్రాబ్లం ఏంటి? బావిలో కప్పల్లాగా అయిపోతారు. ఏమట బావిలో కప్పలు అయితే? ప్రతి క్రైస్తవుడు ఒక బావిలో కప్పే కదా. యూపీఎఫ్ ఒక బావి, సిఎస్ఐ చర్చ్ ఇంకో బావి కదా, బక్సింగ్ అసెంబ్లీ ఇంకొక బావి, EU ఒక బావి, రకరకాల బావులు కదా. ఏ బావిలో కప్పలు ఆ బావిలో, అప్పుడప్పుడు ఆ బావిలో ఈ బావిలో దూకుతుంటాయి. ఏమిటి సమస్య ఏంటంట? మన బావిలో మనం ఉందాం. ఏంటి సమస్య? బావిలో కప్పులుగా ఉంటాయి. ఏం డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ లోకాన్ని బట్టి ఉంటుందా? అంతే నా బైబిల్ చెప్తుంది. గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మన బావి నుంచి డైరెక్ట్గా కనెక్షను. సమస్య ఏంటి? ఎక్సలెంట్. యేసుప్రభు ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ఏంటి మనకి? మీరు బావిలో ఉండండి, బావిలోనే కప్పల్ని పెట్టండి, బావిలోనే అభివృద్ధి చెందండి, బావిలోనే సువార్త ప్రకటించండి, బావిలో ఉన్న వారికే బాప్తిసం ఇస్తూ ఉండండి. ఇలా చెప్పారు యేసుప్రభు గారు. ఏం చెప్పారు? సర్వ లోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే బావిలోంచి బయటికి రావాలి. అంటే ప్రపంచాన్ని తెలుసుకోకుండా సువార్త ప్రకటించగలరా? ప్రకటించలేరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎస్. పౌలు జీవితాన్ని చదవండి మీరు. ప్రపంచాన్ని తెలుసుకున్నారా? తెలుసుకోలేదా? మీడియా డెవలప్ అవ్వక ముందు రేడియోస్ లేవప్పుడు, సాక్షి దినపత్రిక లేదప్పుడు, ఉందా? స్వాతి ఉందా? లేదు. ఇట్లా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మోడర్న్ మీడియా ఏది కూడా లేదు. పోనీ ఇలాంటి మైక్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అయినా తెలుసుకున్నాడు. సొంత వీధుల్లో కూర్చున్నాడా? సమాజ మందిరంలోకి వెళ్ళాడు, యూదులతో స్నేహం చేశాడు, అక్కడ ఆర్గ్యూ చేశాడు. సొంత వీధిలో మార్కెట్ ప్లేసుల్లో కూర్చున్నాడు, అన్యులతో ఆర్గ్యూ చేశాడు. ఇట్లాంటి పాఠశాలల్లో ఆయన అద్దెకి తీసుకొని ప్రసంగాలు చేసేవాడు. ఏరోపేగస్ ఆ రోజుల్లో పార్లమెంట్ కింద లెక్క, అది చట్టసభ. అది అక్కడికి వెళ్ళాడు, వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళ దేవతా ప్రతిమలన్నిటిని ఏం చేశాడు? చదివాడు. ఒకదానితో ఒకటి. ప్రతి గుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏం చేస్తున్నాడు? సువార్త చెప్పడానికి ఆయన ఎట్లాంటి ప్రయాసపడుతున్నాడు? ఆయన సువార్త చెప్పకముందు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. ప్రపంచాన్ని తెలుసుకొని క్రైస్తవుడికి సువార్త చెప్పే హక్కు లేదు, చెప్పలేడు. కాబట్టి ఇప్పుడు మీడియా ఒక పాజిటివ్ సైడ్ ఏంటో చెప్పండి నాకు. మీడియా వల్ల లాభం ఏంటి క్రైస్తవుడికి? ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. నువ్వు నడవక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ప్రయాణాలు చేయక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు, కారులో పెట్రోల్ అక్కర్లేదు. ఇంట్లో కూర్చుంటే 150 రూపీస్ కడితే కేబుల్ టీవీ ద్వారా ప్రపంచం అంతా తెలుసుకుంటా. ప్రపంచాన్ని తెలుసుకొని ఏం చేస్తాడు క్రైస్తవుడు? ప్రపంచంలాగా మారిపోతాడా? ఏం ప్రకటిస్తాడు? ప్రపంచ
ప్రపంచాన్ని తెలుసుకొని సువార్తగాన్ని ప్రకటించలేదనుకోండి, ఏమవుతాం మనం ప్రపంచంలాగా అయిపోతాం. అంతే. సువార్త ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ అ డిఫెన్స్ వెపన్. సువార్త ప్రకటించిన వాడు ప్రపంచంలాగా మారిపోతాడు. ప్రపంచం ఏం చేస్తుంది ఈరోజు మనకి? మీడియా ద్వారా మన చెవుల్ని, మన కళ్ళని, వీటినన్నా ఆధారం చేసుకొని మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అవునా కదా? ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేవలం ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు మీరు, కానీ సువార్త చెప్పట్లా. ఏమవుతుంది కొంతకాలం తర్వాత? మీరు లోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ వచనం ఏమైపోద్ది? లోకము మీలోనికి వచ్చి మీరు కూడా లోకంలాగా అయిపోతారు. సువార్త వాళ్ళు ప్రకటిస్తారు, మీరు ప్రకటించరు. అంతే. అంటే ఇందులో తప్పేం లేదు. ఎక్కడుంది సమస్య? ఇన్ఫర్మేషన్ నీ దగ్గరికి చేరిన తర్వాత నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అన్న దగ్గర సమస్య ఉంది. ఇక్కడుంది సమస్య నిజమే, కానీ దీన్ని నువ్వు వెంటనే కంట్రోల్ చేయలేవు. వెంటనే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా పాట రాయాలో చెప్పలేవు, ఎలా షూట్ చేయాలో చెప్పలేవు, ఎలా డ్యూయట్ తీయాలో చెప్పలేవు, ఎలా సీరియల్ తీయాలో చెప్పలేవు, ఎటువంటి సీరియల్స్ ప్రింట్ చేయాలి, ఎటువంటి సీరియల్స్ ప్రింట్ చేయకూడదు నువ్వు చెప్పలేవు, ఎట్లాంటి సినిమాలు తీయాలి, ఎట్లాంటి సినిమాలు తీయకూడదు నువ్వు చెప్పలేవు. కొంతవరకు చేయొచ్చు, దీని దగ్గర తర్వాత వద్దాం. కానీ నువ్వు ఇమీడియట్ గా చేయగలిగింది ఏంటి? కంట్రోల్ ఎక్కడ చేయగలవు? ఇక్కడ చేయగలవు. హౌ డు యూ రెస్పాండ్? సపోజ్ సాక్షి పేపర్ ఓపెన్ చేయగానే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది, ఇలాంటి న్యూస్ చూశారు మీరు. క్రైస్తవులుగా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అమ్మ కాఫీ ఉందా? కొంచెం కాఫీ పెట్టండి. మళ్ళీ కాఫీ తాగుతా. నెక్స్ట్ పేజ్ తిప్పి, ఇంకా టిఫిన్ అవ్వలేదా? మళ్ళీ ఇంతేనా మీ రెస్పాన్స్? క్రిస్టియన్స్గా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు చెప్పండి నాకు. మీడియా ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులకి ఒక మంచి గిఫ్ట్. క్రైస్తవులాగానే ఉంటే, అలా ప్రతిస్పందిస్తే ప్రపంచాన్ని మనం తెలుసుకున్నాం. ఎవ్రీడే తెలుసుకుంటాం మనం ప్రపంచం కదా. ఉదయం 7 గంటలకల్లా ప్రపంచాన్ని తెలుసుకోవడానికి అవకాశం మనకి, అవునా? పేపర్ రాకముందు కూడా ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. అంటే టీవీ నేను ఏం చేస్తాడు, సంచలనం కోసం ఎక్స్క్లూజివ్ అనేసేస్తాడు, అక్కడ వేసేసి టీవీ నేను ప్రత్యేకం అనేసేస్తాడు. ఏమిటిదంతా? వాళ్ళు సంచలనం కోసం చేస్తున్నారు, మీరు ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు ఏదో విధంగా. మీ రెస్పాన్స్ ఏంటి? చెప్పలేకపోతున్నారేంటి ఎవరు కూడా. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ రెస్పాన్స్ ఈజ్ ప్రేయర్. మీరు ప్రేయర్ లెటర్స్ ఏం ప్రింట్ చేసుకోకర్లా. మనకి ప్రేయర్ లెటర్స్, న్యూస్ లెటర్స్ ఉంటాయి కదా, చాలా మంది చదవనుకో, మనకు తెలిసే సంగతి. న్యూస్ పేపర్స్ కెన్ బి ద ప్రేయర్ లెటర్స్. న్యూస్ పేపర్ చదివిన తర్వాత ఇఫ్ యూ కాంట్ ప్రే ఫర్ యువర్ వరల్డ్, నీ ఆంధ్రప్రదేశ్ కోసం, నీ ఊరి కోసం, నీ ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేయలేకపోతే మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రభావం చెడ్డగానే ఉంటుంది నీ మీద, మంచిగా ఉండదు. క్రైస్తవులుగా మనం చేయగలిగింది ఏంటంటే, మనం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా యూ హ్యావ్ టు ప్రే. స్వప్నిక వాళ్ళ అమ్మ నాన్న గురించి ఎంతమంది ప్రేయర్ చేసి ఉంటారు? గుడ్, దట్స్ ఎ గుడ్ థింగ్. అలాంటివన్నీ చేయగలం మనం. దేవుడు మనల్ని ఎలా పెట్టాడు? విజ్ఞాపన చేసేవారుగా పెట్టాడు ఇక్కడ, అవునా కదా? విజ్ఞాపన చెల్లించాలో లేదా మనం? ఎస్. మరి ఎవరి గురించి విజ్ఞాపన చేస్తాం? మన అక్క గురించి, మన చెల్లి గురించి, వాళ్ళ పిల్లల గురించి, మన వాళ్ళ గురించి. స్వార్థం కదా అది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన రెస్పాన్స్ ఎలా ఉంది? 2 విషయాలు. మీడియాని మనము 2 విధాలుగా ప్రతిస్పందించవచ్చు. యాక్టివ్గా మీరు ప్రతిస్పందించవచ్చు, ప్యాసివ్గా
మీరు ప్రతిస్పందించవచ్చు. యాక్టివ్గా అంటే మీరు చూసేటప్పుడు విశ్లేషణాత్మకంగా చూస్తారు, ప్రశ్నలు వేసుకుంటా చూస్తారు, ప్రతీది మనసులోకి వచ్చి పడదు. చూస్తారు కానీ దాని ప్రభావంలోకి వెళ్ళిపోరు. వెంటనే ప్రశ్నలు వేసుకుంటారు. ఏది రైట్, ఏది రాంగ్ ప్రశ్నలు వేసుకుంటారు. ఏది బెస్ట్, ఏది బెటర్ ప్రశ్న వేసుకుంటారు. ఏది ఇప్పుడు చూడాలి, ఏది ఇప్పుడు చూడకపోయినా పర్వాలేదు ప్రశ్న వేసుకుంటారు. ఏది చూస్తే సమస్య, ఏది చూడకపోతే సమస్య లేదు, ఏది చూస్తే సమస్య లేదు ప్రశ్న వేసుకుంటారు. వాడు చెప్తుంది ఎంతవరకు నిజమో, అందులో ఎంతవరకు అబద్ధం ఉంది ప్రశ్న వేసుకుంటారు. చెప్పేది అంతా నిజమేనా, అంతా అబద్ధమేనా, నిజమో అబద్ధం కలిసి ఉన్నాయా, వాటిని మీరు వేరు చేయగలరా ప్రశ్న వేసుకుంటారు. విశ్లేషణాత్మకంగా చూస్తారు. అలా నోరెళ్ళబెట్టి చూడరు. ఇక్బాల్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోరు. ప్రాబ్లం ఏంటంటే మనం ప్యాసివ్గా ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. మనం కేవలం నోరెళ్ళబెట్టి చూసుకుంటున్నాం అనుకోండి, ఆలోచన లేకుండా చూస్తున్నాం అనుకోండి, మీడియా, మీరు సీరియల్ చూసినా, మూవీ చూసినా, లేకపోతే TV9 చూసినా, ఒక న్యూస్ ఛానల్ చూసినా, అది మిమ్మల్ని చాలా చెడ్డగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. TV9 వాడికి బుద్ధి లేదు. ఎవరో అమ్మాయిల గురించి ఎవరో ఏదో మిస్చీఫ్ చేస్తే వీడు చూపిస్తూ ఉంటాడు. అదే వీడి చెల్లికో అక్కకో జరిగితే చూపిస్తాడా? చూపించడు. కనీసం వాడికి ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎంతమంది క్రైస్తవులు TV9 వాడికి ఫోన్ చేసి, అరే నీకు బుద్ధి ఉందా, నువ్వు చేసే పని బాగలేదు అని ఎంతమంది చెప్పుంటారు? యాక్టివ్గా లేం మనం. వి నాట్ రియల్లీ యాక్టివ్. ఎందుకు చూపిస్తున్నాడు వాడు అలాగా? ఎవరో చేశాడు తప్పు, వాడు చేసిన దానికంటే వీడు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నాడు. దానివల్ల ఎవరు పరుగు పోతుంది? ఆ అమ్మాయి పరుగు పోతుంది. అమ్మాయి తప్పుందా అందులో? లేదు. ఎందుకు పోవాలి? మనకెందుకు గుచ్చుకోదు అది అంటే మనం మొద్దుపోయిపోయిన క్రైస్తవులం అయిపోయాం. అలాంటివి చూసి చూసి TV9లో ఎలా ఉంటుంది మనకి, అది TV9లో మామూలే కదా అనిపిస్తుంది మనకి. మీడియాతో ఉన్నటువంటి ఒక నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, ఒక చెడుని పదే పదే చూశారనుకోండి మీరు, అది మూవీ కావచ్చు, అది న్యూస్ ఛానల్లో లైవ్ కావచ్చు, ఏదైనా సరే ఒక విషయాన్ని, సపోజ్ హీరో చాలా వీరోచితంగా విలన్ని చంపుతాడు, వాడి రక్తం వచ్చి హీరో ముఖం మీద పడిపోద్ది, చూపిస్తాడు సినిమాలో. అలాంటి మీరు ఒక 2-3 సినిమాలు చూశారు. సమరసింహారెడ్డి, ఏంద్ర, ఇట్లాంటివి చూసేశారు మీరు. తర్వాత ఏమైపోతారు మీరు? నెక్స్ట్ టైం మళ్ళీ రక్తం చిందితే థ్రిల్ ఏం లేదు మీకు, అంతే కదా. ఏమైపోతాం మనము? మొద్దు బారిపోతాం. రెస్పాన్స్ ఉండదు. చాలాసార్లు డాక్టర్స్కి ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? మనం హడావిడికి తీసుకెళ్తాం కదా హాస్పిటల్కి, వాళ్ళు ఏం చేస్తారు? చాలా కూల్గా, ఏం కాదు కూర్చోండి అంటే మన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికైనా అంతే. ఎవరు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నా నువ్వు అదే సమస్య ఫీల్ అవుతావు. కానీ ఎప్పుడు సెన్సిటివ్గా ఉండాలంటే, ఒక డాక్టరు వచ్చిన ప్రతి పేషెంట్ రోజుకు ఒక 100 పేషెంట్లు చూస్తాడు. 100 పేషెంట్లకి ఒకే విధంగా రెస్పాండ్ అవ్వాలంటే ఒక డాక్టర్ ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యమేనా? నా దృష్టిలో అయితే సాధ్యమే. మరి మిషనరీ డాక్టర్స్ అలాగే చేశారు. బికాస్ దే ప్రే, ప్రార్థన చేస్తారు వాళ్ళు. అందుకనే ఏ పేషెంట్ వచ్చినా, 100 మంది పేషెంట్లను చూసినా, ఓ 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా కన్సర్న్తో వాళ్ళు పట్టుకుంటే అందులో ప్రేమ కనపడుతుంది, కన్సర్న్ కనపడుతుంది. వాళ్ళు నాడి చూడడమే కాదు, వాళ్ళు మాట్లాడితే ధైర్యం వస్తుంది. ఎందుకని? దే ప్రే. ముద్దుబారేలా చేయదు మనల్ని. ఐ నో సచ్ డాక్టర్స్, ఐ నో సచ్ నర్సెస్. కానీ మనం ఏమైపోయాం? ఇలా ఉండిపోయాం. ఇలా ఉండిపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు అన్నమాట. చూడండి, ఇప్పుడు చూద్దాము ఏమేమి తీసుకొస్తుంది. ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది అన్నాం కదా మనం. మీడియా ఏమేమి తీసుకొస్తుంది మన ఇళ్లలోకి, మన జీవితాల్లోకి.
మన మనసుల్లోకి. కెన్ యూ టెల్ మీ? చెప్పండి. ఓకే, న్యూస్, రైట్. స్టైల్స్, న్యూ స్టైల్స్, ఓకే, రైట్. చేంజ్ తీసుకొస్తుందా? గుడ్. స్మార్ట్ ఫోన్ తీసుకొస్తుంది. సమ్ న్యూస్, సమ్ చేంజ్, ఏదో కొత్తదనం, రైట్. ఇంకా ఎడ్యుకేషన్ తీసుకొస్తుంది. గుడ్, రైట్. ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్, ఓకే. ఇంకా సీరియళ్ళు, సరే ఇవన్నీ మనకు తెలుసు. న్యూస్, సీరియళ్ళు, సినిమాలు, అవన్నీ మనం చెప్పేసుకున్నాం. సీరియల్స్ ద్వారా ఏం తీసుకొస్తుంది? సినిమా ద్వారా ఏం తీసుకొస్తుంది? న్యూస్ ద్వారా ఏం తీసుకొస్తుంది? మంచి చెడు అనేది కూడా మనకు తెలుసు, మనం చెప్పేసుకున్నాం, అయిపోయింది. నాకు స్పెసిఫిక్గా కావాలి. ఎవరో ఏదో అన్నారు, ఎడ్యుకేషన్, సరే విజ్ఞానం అనుకుందాం, ఏమండి? రాజకీయాలు తీసుకొస్తుంది, ఓకే. ఇంకా ఆధ్యాత్మికమైన విషయాలు, ఓకే. స్పిరిచువాలిటీ, ఓకే. ఇంకోటి ఇప్పుడు వచ్చేసినాయి చాలా. ఐటమ్స్ కాదు నాకు కావాల్సింది, వాటి ద్వారా ఏం తీసుకొస్తుందని అడుగుతున్నాను నేను. ఎవరైనా చిన్నపిల్లలు అయినా చెప్పరా? వార్తలు టీవీలో ఏమొస్తాయి అంటే రెండు చేతులు కట్టుకొని టీవీలో వార్తలు వస్తాయి, టీవీలో చిత్రలహరి వస్తుంది, చెప్పడా? అదేంటి మీరు అట్లా చెప్తున్నారేంటి? పెద్దవాళ్ళు, ఇంత పెద్దవాళ్ళు కూర్చొని ఇక్కడ లోతుగా ఆలోచించండి. ఉద్రేకం, ఆవేశం తీసుకొస్తుంది, ఏడుపు కూడా తీసుకొస్తుంది, ఓకే. ఏడుపు, ఇమోషన్స్, ఓకే, రైట్. ఇమోషన్స్ తీసుకొస్తుందా లేదా ఇమోషన్స్ రెచ్చగొట్టుద్దా? స్టరప్ చేస్తుంది ఇమోషన్స్ని, రైట్. ఇంకా ప్రేమని, అమ్మో, ప్రేమను కూడా తెస్తుందా? అయ్యో, చెప్పండి అమ్మా, ఎలా తెస్తుందో ప్రేమ? ఎట్లా ప్రేమను ఎలా తీసుకొస్తుంది? ప్రేమను టీవీ ద్వారా ఇవ్వచ్చా? టీవీ ద్వారా, రేడియో ద్వారా? అమ్మా, ఓహోహో, అచ్చచ్చా, ఆకర్షణ, ఓకే. ఆకర్షణ లేకపోతే లేదా ఏంటి మీకు? చెప్పండి. ఇంకా మనం ఎప్పుడు ఇలా ఆలోచించాం, వార్తలే కదా అనుకుంటాం మనం, సీరియలే కదా అనుకుంటాం మనం. ఆల్మోస్ట్ ప్రతి సీరియల్లో అక్రమ సంబంధాలు ఉంటాయి, ఉంటాయా? ఉంటాయి. ప్రతి సీరియల్లో దాదాపుగా లేడీ విలన్స్ ఉంటారు, ఉంటారా? ప్రతి సీరియల్లో అసూయ కనపడుతుంది, జిత్తులు మారితనం కనపడుతుంది, ఎత్తులకి పై ఎత్తులు వేయడం తెలుస్తుంది, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం, ఇవి బాగా చూస్తున్నారు మీరు. ఏమవుతుంది మీకు? ఏమవుతారు మీరు? ఇన్స్పైర్ అవుతారు. ఏ విషయంలో? ఇవన్నీ వస్తాయి మనకి, రావా? అక్రమ సంబంధాలతో 10 సీరియల్స్ చూసారండి మీరు ఓ సంవత్సరం పాటు. తర్వాత అక్రమ సంబంధం చూసి మీకు ఏమనిపిస్తుంది? అంతకుముందు చీ అనిపిస్తుంది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? పెద్ద విషయం ఏముందిలే అనిపిస్తుంది. రేపొద్దున మనకు కూడా అక్రమ సంబంధం ఏర్పడినా మనకు పెద్దగా ఏమనిపించదు. అది మీడియాతో ప్రాబ్లం. అలవాటు అయిపోతుంది, చెడు కూడా అలవాటు అయిపోతుంది. చాలా అబద్ధాలు చూస్తూ ఉంటారు సీరియల్స్లో, చూస్తారా? చూస్తూ ఉంటారు. చూడగా అబద్ధాలు ఎలా అనిపిస్తాయి మీకు? నిజం లెక్క ఉంటాయి. అది నిజం అని కింద ఇది పెద్ద అబద్ధం,
అక్కడ నిజం ఒకటే, ఇది అబద్ధం అనే విషయం కదా. అంటే ఏం జరుగుతుంది అనమాట, మన వాల్యూ సిస్టమ్ మారిపోతుంది. మాత్రమే మారదా? మీరు ఎవరో ఆధ్యాత్మిక విషయాలు అన్నారు, ఇది కూడా చాలా జాగ్రత్త చూడాలి. తప్పుడు బోధ కూడా వచ్చేస్తుంది. ఒకప్పుడు మీరు పాపం ఆ చర్చికి వెళ్తేనే తప్పుడు బోధ, ఆ ప్రసంగికుడిని మీరు కలిస్తేనే తప్పుడు బోధ. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నా కూడా ప్రతిదీ చూసేస్తున్నారు అనుకోండి. శుభవార్తలో కష్టం, గాడ్ ఛానల్లో కష్టం. ప్రతిదీ చూడు. క్రిస్టియన్ ఛానల్ అయినంత మాత్రాన ప్రతిదీ కరెక్ట్ అని అనుకోవడానికి వీలు లేదు. పౌలు ప్రసంగం చేస్తుంటే బెరయ క్రైస్తవులు ఏం చేశారు? వాక్యాన్ని చూసి పరిశీలన చేసి ఈయన చెప్తుంది కరెక్టో కాదా అని చూసి. ఎంతమంది చూస్తారు అలాగా టీవీలో చెప్తా ఉంటే? ఆయన పెద్ద స్పీకర్ అయితే మాత్రం ఇక ఏమీ లేదు, ఆమె చూడడం ఎండమే అంతే. అలా ఉండకూడదు. ప్రతిసారి కూడా ఎలా ఉండాలి మీరు? యాక్టివ్. యాక్టివ్ ఎవరు? లేడీ డిటెక్టివ్. మీరు డిటెక్టివ్స్ లాగా ఉండాలి, అలా చూడాలి. ఈ యాక్టివ్గా ఉంటున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు మీకు స్టాండర్డ్ ఏంటి? ఏ కోణం నుంచి విశ్లేషిస్తారు? ఏ కొలమానంతో విశ్లేషిస్తారు? దేని ఆధారంగా మీరు పర్సనల్ వేసుకుంటారు, విశ్లేషిస్తారు? ఎస్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో టీవీ ఎలా చూడాలి? వాక్యానుసారంగా చూడాలి. అమ్మో, వాక్యానుసారంగా టీవీ చూడటమా? ఇది ఎప్పుడు మేము వినలేదన్నా, ఇదే తమాషగా ఉంది. చూడాలి. మూవీ సాంగ్స్ వింటుంటారు మీరు, అందులో కూడా కొన్ని మెసేజ్, ఎవరో చెప్పారు కదా మెసేజ్ ఇస్తారని. మెసేజ్ వస్తుందండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏమొస్తుంది? మెసేజ్. ఒక చిన్న మాటలో చెప్పాలంటే మీడియా ద్వారా ఏమొస్తుందంటే మెసేజ్. అబద్ధాలు ఆడొచ్చు, ఒక మెసేజ్. ఎస్, అక్రమ సంబంధం ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, ఒక మెసేజ్. ఒక సీరియల్లో ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది, ఆయన వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటా ఉంది. ఆయనకి పెట్టుకొని ఏం ఉత్తరిస్తాడా నీకు? ఆయనకే ఇద్దరు, నీ సమస్య ఆయన ఏం తీరుస్తాడు? అది కూడా మెసేజే. చూడండి సమస్య అక్కడ. అంటే దాన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు చూసేవాడు. ఓ, దేవుడికే ఇద్దరు కదా, నాకుంటే తప్పేంటి? అదే క్రైస్తవుడు ఎలా చూస్తాడు? దేవుడికే ఇద్దరు అయినప్పుడు నన్ను దేవుడు చెక్ చేయలేడు కాబట్టి వాడు దేవుడు కాదు. అలా అనుకుంటే పర్లేదు. ఎంతమంది అనుకుంటారో వాడు దేవుడు కాదని? 90% మంది అనుకోరు. ఏమనుకుంటారు? దేవతలకే తప్పలేదండి, మాకేంటి అనుకుంటారు. అంటే ఏం చేస్తున్నారు అనమాట? డైరెక్ట్గా చెప్పరు ఏది మెసేజ్, ఇండైరెక్ట్గా మన మనసుల్లోకి గుప్పిస్తారనమాట. విజువల్ ఈజ్ సో పవర్ఫుల్. కంటితో చూసేది చాలా చాలా పవర్ఫుల్, చెవితో వినేదానికంటే కూడా. తెలుసా మీకు? టీవీ, రేడియో పక్కన పెట్టడానికి దేనికి వెళ్తారు మీరు? సాంగ్స్ టేప్ రికార్డులో ప్లే చేసి సినిమా వేస్తున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సినిమా దగ్గరికి వెళ్ళిపోతారు అంతే, తెలియలేదు. విజువల్ ఈజ్ పవర్ఫుల్. ఏం చేస్తుందంటే విజువల్ మన ఊహల్ని, మన ఆలోచనాశలని క్యాప్చర్ చేస్తుంది, పట్టుకుంటుంది. మన ఆలోచనని పట్టుకుంటుంది, మన ఊహని పట్టుకుంటుంది. అప్పుడు అది ఎట్లా చెప్తే అట్లా ఆడుతుంది మన ఊహ. ఊహ దేవుడిచ్చిందే, ఆలోచన దేవుడిచ్చిందే. దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాం మనం? సినిమాకి ఇచ్చేసాం. మూవీ సాంగ్స్ వినండి, విశ్లేషణాత్మకంగా వినాలి, మళ్ళీ యాక్టివ్గా. ఏదో ఒక రీతిగా మీ మనసులో పడుతుంది, మీ చెవుల్లో పడతాయి, మీ కళ్ళల్లో పడతాయి. ఏం చేయాలి మీరు? కళ్ళు మూసుకుంటే సరిపోదు, ప్రశ్నలు వేసుకోవాలి. రేపొద్దున బయట వాడితో మాట్లాడడానికి కూడా వీలవుతుంది. రెసిస్ట్ చేయాలి, ఎదిరించాలి దాన్ని. ఒక రాంగ్ సిగ్నల్, ఒక రాంగ్ మెసేజ్ మీ మైండ్లోకి వెళ్తున్నప్పుడు మీరేం చేయాలి? దాన్ని ఎదుర్కోవాలి. యాక్టివ్ వ్యూయింగ్, యాక్టివ్ వాచింగ్ ఉండాలి. ఎదుర్కోలేదనుకోండి ఏమవుతుంది? అలా తయారైపోతారు కొంతకాలంకి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఈ లోక మర్యాదను
అనుసరించి నడుచుకొనక. అంటే అర్థం ఏంటి? అనుసరించి నడుచుకోవద్దు అంటే ఏంటి? నడుచుకునే అవకాశం ఉందని నెంబర్ 1. ఆ రోజుల్లో ఉంటే ఈ రోజులు ఇంకా ఎక్కువగా ఉంది. అప్పుడు టీవీ లేదు, ఇప్పుడు ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పుడు. రెండవది, నడుచుకోకుండా ఉండగలవు. నడుచుకోగలవు అంటే ఎవరి చేతుల్లో ఉన్నది? మన చేతుల్లో ఉంది. నువ్వు నీ బుర్రను తీసుకెళ్ళి టీవీకి అప్పగిస్తే అది టీవీ షేప్లోకి మారిపోతుంది. ఎల్జీ టీవీ అయితే ఎల్జీ టీవీ, సోనీ టీవీ అయితే సోనీ టీవీ, ఏ టీవీ అయితే ఆ టీవీ, ఈ టీవీ అయితే ఈ టీవీ, లేకపోతే టీవీ 9 అయితే టీవీ 9, ఏ టీవీ మనకు తెలియదు. సో ఏదైనా తీసుకోండి మీరు, అదే మీడియాను ఉపయోగించి మంచి పని కూడా చేయొచ్చు. నేను చూడలేదు, ఈ మధ్య ఎవరో ఫ్రెండ్ చెప్తా ఉన్నాను అనమాట వినాయకుడు అనే మూవీ గురించి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక పాట కూడా లేదు అందులో, ఆ సినిమాలో. ఈ రోజుల్లో అలాంటి సినిమా వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే హీరో విపరీతంగా లావు ఉంటాడు, చాలా ఫన్నీ ఫిగర్ వాడు. వాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అందరు ఫ్రెండ్స్ అంతా కూర్చొని. పెళ్లికి ముందు సెక్స్ తప్పా కాదా? వీడు హీరో తప్పని చెప్తున్నాడు. వినాయకుడు చెప్తుంటే హీరోయిన్ అనేది నీకేంటి సమస్య, దాంట్లో తప్పేంది, అది వాళ్ళ అభిప్రాయం. అదేంటి తప్పు కదా అన్నాడు వీడు. తప్పేంటి, నీకు తప్పేమో, వాళ్ళకి తప్పు కాదు కదా, అది వాళ్ళ అభిప్రాయం. ఆ కొద్దిసేపు వాదించుకున్న తర్వాత హీరో ఏం చేశాడంటే హీరోయిన్ని ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు, నీకైతే ప్రాబ్లం లేదా అన్నాడు. అమ్మాయి కోపం వచ్చేసింది, ఛీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ అంతా వాడి దగ్గరికి, ఏంట్రా అలా అనేసి, అదేమిటిరా వీడు చాలా అమాయకుడు అనమాట, మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు, అది వాడి క్యారెక్టర్. అదేమిటిరా తప్పు లేదని ఆ అమ్మాయి అంది, మరి నీకైతే ప్రాబ్లం లేదని కానీ కోపం ఎందుకు వచ్చింది అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? తప్పే. తన దగ్గరికి వచ్చినప్పటికీ తప్పే. చూడండి, ఇట్లాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. అంటే ఒక మీడియా ఎంత పవర్ఫుల్ అంటే, అదే ఒక క్రిస్టియన్ తీసాడు అనుకోండి ఆ మూవీ, ఎంత అందంగా ఉంటుంది. ఇవన్నీ మన వాల్యూసే కదా, మన వాల్యూసే అవి. అదే మీరు ఒక మైక్ పట్టుకొని మీరు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అంటే విద్యార్థులు ఎంతవరకు వింటారు, యూత్ ఎంతవరకు వింటారు? అదే మీరు ఒక మూవీ తీసి బిబ్లికల్ వాల్యూస్ అందులో పెట్టారనుకోండి, ఎంత అద్భుతంగా చూస్తారు. మాటలే ఉండక్కర్లా, డాన్స్లే ఉండక్కర్లా, ప్రపంచం కూడా మారుతుంది. బహుశా ఇక్కడి నుంచి ఎవరైనా ప్రొడ్యూసర్స్ వస్తే అలాంటి వాళ్ళు, ఐ ప్రైజ్ ది లార్డ్. మనం మీడియాని మనం సొంతం చేసుకోవాలి. చెప్పానుగా ముందే, ఇది ఒక గొట్టం. ఇది ఇప్పుడు ఎవరి చేతికి పెట్టాం మనం? ఇప్పుడు లోకం చేతిలో ఉంది అది. దాంట్లో మనం కూడా ఒక చిన్న కొనుక్కున్నాం అనుకో, ఒక చిన్న పార్ట్ కొనుక్కున్నాం అనుకో, మనం కూడా ఏం చేస్తాం? పంపిస్తే ఈరోజు శుభవార్త వెళ్తుందా లేదా మెసేజ్. కానీ ఎంతమంది చూస్తారు శుభవార్తని? క్రైస్తవ లోకం ఒకటే చూస్తుంది, క్రైస్తవేతర లోకం చాలా తక్కువ చూస్తుంది. అదే శుభవార్తలో ఒక సీరియల్ వేస్తారనుకోండి, చక్రవాకం లాంటి సీరియల్, క్రిస్టియన్ వాల్యూస్ తోటి సాగదీయకుండా, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎక్కువ మంది చూస్తారా? చూడరా? తప్పకుండా చూస్తారు. మీరు సీరియల్ చివరికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ తోటే పలికించండి. ఒక క్యారెక్టర్లో మార్పు ఎలా వచ్చింది, యేసుప్రభు ఆమె జీవితంలో, అతని జీవితంలో ఏం చేశాడు, వాళ్ళ దేవుళ్ళని చూపిస్తున్నారుగా, నువ్వు కూడా చూపించు, తప్పే ఉంది. ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, యూ కాంట్ ఇమాజిన్. కాబట్టి మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం ఏం చేయాలంటే ఎదుర్కోవాలి. మొదట యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్. మొదట ఆ స్పృహలోకి రావాలి. ఎదుర్కోకముందు స్పృహలోకి రావాలి. మనం ఒక దాన్ని పదే పదే చూసినప్పుడు కొన్ని మీకు చెప్తాను. తప్పు రైట్గా అనిపిస్తుంది, నెంబర్ 1. పదే పదే చూసినప్పుడు ఏమవుద్ది? తప్పు రైట్గా అనిపిస్తుంది. నెంబర్ 2, మనకు తెలియకుండానే మన వాల్యూ సిస్టమ్ మారిపోతుంది. అంటే ఇది మంచి, ఇది చెడు అని అంతకుముందు అనుకుంటున్నాం, కానీ ప్రపంచం ఏది మంచి అనుకుంటుందో అదే మంచి అనుకుంటాం. బైబిల్లో అనుకున్న మంచిని మనం మంచి అనుకోం, నెమ్మదిగా మారిపోతుంది. మీకు ఇక తెలుసు కదా, కప్పని కబుక్కన చల్లనీళ్ళ నుంచి వేడి నీళ్ళలోకి కానీ ఏం చేస్తుంది? దూకేస్తుంది బయటికి.
అలా కాకుండా కొంచెం వాటర్ చేంజ్ చేస్తూ నెమ్మదిగా వేడి నీళ్ళు వేసాం అనుకోండి, ఒక కప్పు ఏం చేస్తుంది? అలవాటు పడిపోయి చచ్చిపోద్దా? క్రైస్తవుడు కూడా అంతే. మీడియా ఏం చేస్తుంటే వెంటనే ఒకసారి చెప్పదు. అందుకని మనం సినిమా పాటల్ని విశ్లేషించాలి, మూవీస్ని విశ్లేషించాలి, సీరియల్స్ని విశ్లేషించాలి. మీరు ఏది చూస్తే యాక్టివ్గా చూడాలి, వాక్యం యొక్క కలద్దాలను చూడాలి. వాక్యం యొక్క కలద్దాలను చూడాలంటే ఎలా చూస్తారు? వాక్యం బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వంట పట్టించుకోవాలి, వాక్యం బాగా జీర్ణించుకోవాలి. టీవీ ఎక్కువ చూస్తా వాక్యం అరగంట చదివారు అనుకోండి, ఏమవుతుంది? టీవీ కలద్దాల నుంచి వాక్యం చూస్తారు, వాక్యం కలద్దాల నుంచి టీవీ చూడరు. న్యాచురల్, అది ఇట్స్ వెరీ న్యాచురల్. అందుకని వాక్యాన్ని వంట పట్టించుకోవాలి. వాక్యాన్ని వంట పట్టించుకుంటే ఒక బోధకుడు టీవీలో తప్పుగా ప్రసంగం చేశాడు, రైట్గా ప్రసంగం చేశాడు, మీకు ఎలా తెలుస్తుంది? తెలీదు. మన ఈ మధ్య ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, ఏమని? ఆ హవ్వమ్మ పండు తినింది, అప్పుడు కయ్యను పుట్టాడు, తర్వాత ఏబెలు పుట్టాడు. కయ్యనికేమో ఫాదరు, అందుకని సాతాను, ఎందుకంటే పండు ద్వారా హవ్వమ్మ గర్భంలోకి వచ్చేసాడు. ఏబెల్కేమో ఫాదరు ఆడము. అలా ఉందా బైబిల్లో? ఎంతమంది అమాయకులు బలైపోతారు ఇలాంటి బోధల వల్ల? చూడండి, ఆలోచన చేయండి. పిడి సుందరరావు వస్తాడు అప్పుడప్పుడు, రండి నా కాళ్ళ దగ్గర పడేయండి వాళ్ళని అంటాడు. నువ్వే పడేసుకోవచ్చు, నేను పడేయడం ఎందుకు? నేను పడేను, నువ్వు టీవీలో ఆ విషయం చెప్పడం ఎందుకండి బాబు? నువ్వు తీసుకొచ్చి పడేసుకోవచ్చు కదా. పగలు బాలు పలకడం, అట్టహాసాలు చేయడం, అమర్యాదమైనటువంటి పదజాలంతో మాట్లాడు, ఎవరికి మహిమ పోతుంది? దేవుని నామానికి అవమానం. చూడండి, అంటే మీడియాని మనం కూడా తప్పుగా ఉపయోగిస్తున్నాం, క్రైస్తవ లోకం కూడా తప్పుగా ఉపయోగిస్తాం. సో కాబట్టి వాక్యాన్ని జీర్ణించుకుంటే తప్ప ఈ పని మనం చేయలేం. వాక్యం మన నరనరాల్లోకి వెళ్ళిపోవాలి, అది దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే వాక్యం సరిగా చదవరో వాళ్ళు దయచేసి చూడొద్దు టీవీ, చూడకండి. బెటర్ నాట్ యు వాచ్ ఇట్. ఎందుకంటే మీకు అంత శక్తి ఉండదు, రెసిస్ట్ చేయలేరు మీరు. నేను చాలాసార్లు విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాను, చాలా సినిమా పాటలను విశ్లేషిస్తాను, నా నోట్స్లో రాసుకుంటాను. నేను చాలా రకరకాల సినిమా పాటలు వచ్చేసినాయి, దాంట్లో వాడు మెసేజ్ పంపించేస్తూ ఉంటాడు. ఈ మధ్య బాయ్స్ అనే సినిమాలో బ్రేక్ ద రూల్ అనే పాట వచ్చింది. బ్రేక్ ద రూల్ అంటే స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు వాడు ఆ పాటలో. ఏఆర్ రెహమాన్ సంగీతం. పాడగా ఏమనుకుంటాడు వాడు? అమ్మ ఒక గీత గీస్తే గీత దాటమే స్వేచ్ఛ, నాన్న ఒక గీత గీస్తే గీత దాటడం స్వేచ్ఛ, లెక్చరర్ ఒక గీత గీస్తే దాన్ని దాటడం స్వేచ్ఛ. యువతకు ఏం నేర్పిస్తున్నా? వెళ్ళిపోయింది, వాడు మనసులోకి వెళ్ళిపోయింది ఆ మెసేజ్. మరి నువ్వు ఆ పాట వినకపోతే ఆ పాట తప్పు అని నువ్వేం చెప్పగలవు? చెప్పలేవు. చూసావా, పలానా సినిమాలో ఇలా ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించను, వాడిని ఆలోచింపచేయాలి. అలాగే పక్కన రూల్ బ్రేక్ చేస్తే వీడికి వచ్చే నష్టం ఏంటో మనం వాడికి వివరించగలగాలి. అప్పుడు వాడికి కళ్ళు తెరుచుకుంటాడు. వాడు ఒక హీరోయిన్కి అప్పీల్ చేస్తా ఉన్నాడు, నేను మైసూర్ ప్యాలెస్ రాసిస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తావా? మైసూర్ ప్యాలెస్ ఎట్లా నీ సొమ్మ అది రాసేయడానికి? అంటే ప్రేమించడానికి కూడా లంచం పెట్టేస్తావా నువ్వు? లంచాలు ఉండకూడదుగా బాబు అని అక్కడ మనం మొత్తుకుంటుంటే ఒక పక్కన వీడు ప్రేమించడానికి కూడా లంచం పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నాడు అనమాట. రెండు మెసేజ్లు వెళ్తున్నాయి దానివల్ల. లంచం పెడితే తప్పులేదు, ప్రేమను కొనుక్కోవచ్చు, రెండు తప్పే. చూడండి ఎంత పవర్ఫుల్లో. మీరు వీటిని విశ్లేషించాలి. బహుశా మీకు పిల్లలు ఉండుండొచ్చు, మీ ఇంట్లో మీ అక్క పిల్లలు ఉండుండొచ్చు. మీరు విశ్లేషించకపోతే వాళ్ళకి ఎలా చెప్తారు? మీరు చూడకపోవచ్చు డైరెక్ట్గా, కానీ మీ పిల్లలు చెడిపోవచ్చు, మీ ఇంట్లో పిల్లలు చెడిపోవచ్చు. వాళ్ళకి ఎలా ఏమని చెప్తారు మీరు? పోనీ బహుశా సండే స్కూల్ టీచర్స్ ఏమో, మీరు పిల్లలకి ఏమని చెప్తారు? మీరు తెలుసుకోవాలి ప్రపంచాన్ని. సో కేవలం మీడియా అనగానే టీవీ కట్టేసేయడం లేదా మీ కళ్ళు మూసేసుకోవడం కాదు. మస్ట్ నో ది వరల్డ్. దేవుని యొక్క
దృష్టి పదం నుంచి, వాక్యం నుంచి వాటిని మనం విశ్లేషించడం నేర్చుకోవాలి. సో చూసేటప్పుడు అది చూసిన తర్వాత ఇంకా యాక్టివ్గా ఏం చేయగలం మనం? యూ కెన్ రైట్ లెటర్స్. రాయలేరా లెటర్స్? టీవీ అయినోడికి లెటర్ రాయగలరు. ఒకసారి ఎన్డీటీవీలో హోమోసెక్షువాలిటీ మీద ఒక ప్రోగ్రామ్ వస్తుంది. వి ద పీపుల్ అని కండక్ట్ చేస్తుంది బర్కతా దత్. చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆవిడ విమర్శిస్తా ఉంది, చర్చ్నే విమర్శిస్తుంది. హోమోసెక్షువాలిటీ తప్పు కాదు, అది చాలా న్యాచురల్, చర్చ్ ఫస్ట్ నుంచి కూడా వెళ్ళి నలగదొక్కింది, వాళ్ళకి కూడా రైట్స్ ఉన్నాయి అని చర్చ్ని విమర్శిస్తా ఉంది. న్యాచురల్ అని దాన్ని ఎక్కువగా తీసుకోండి. కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు అది తప్పు అని చెప్తున్నారు, వాళ్ళని ఎక్కువగా తీసుకోవట్లేదామా. కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎక్కువ హైలైట్ చేస్తా ఉంది. ఎస్ఎంఎస్లు ఇవ్వమని చెప్పి అక్కడ కింద వస్తా ఉందన్నమాట. నేను ఒక ఎస్ఎంఎస్ ఇచ్చాను బర్కతాదత్కి. హోమోసెక్షువల్ చాలా న్యాచురల్ మీరు చెప్తున్నారు, బాగుంది. మరి న్యాచురల్ అయితే వాళ్ళు ఎందుకు పిల్లల్ని కనకూడదు? మరి న్యాచురల్ కదా, కనమనండి చూద్దాం అని ఒక ఎస్ఎంఎస్ ఇచ్చాను నేను. రెస్పాన్స్ లేదు. కానీ భక్తదత్తుకి ఆ మెసేజ్ వెళ్ళింది. ఆలోచించదా భక్తదత్తు? తప్పకుండా ఆలోచిస్తుంది. ఒక చిన్న ప్రశ్న చాలు కొన్నిసార్లు అవతల వాళ్ళని ఆలోచింప చేయడానికి. ఇట్స్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ అన్యాచురల్. ఇట్స్ న్యాచురల్ అయితే తప్పకుండా పిల్లల్ని కనాలి వాళ్ళు. ఎందుకంటే ద బయాలజికల్ పర్పస్ ఆఫ్ సెక్స్ ఈస్ టు ఫోర్బేర్ చిల్డ్రన్. పిల్లల్ని కండమే బయాలజికల్ పర్పస్ సెక్స్కి. మరి కనలేకపోతున్నారంటే న్యాచురల్ కాదన్నమాట. సహజమైనటువంటి సిద్ధాంతానికి, నియమానికి వ్యతిరేకం అన్నమాట. అది చాలా స్పష్టమైపోతుంది. సో మనము క్రైస్తవులుగా ముఖ్యంగా సత్యం పట్ల మనకి కన్సర్న్ ఉండాలి. ఎక్కడైనా అబద్ధం తాండవిస్తుంది అనుకోండి, టీవీలోనో, సినిమాలోనో, సినిమా పాటల్లోనో, TV9లోనో, ఛానల్స్లోనో, న్యూస్ ఛానల్స్లోనో, లేకపోతే పేపర్స్లోనో, వీక్లీస్లోనో వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే వీ హ్యావ్ కన్సర్న్ ఫర్ ట్రూత్. మీరు రెస్పాండ్ అవ్వట్లేదంటే అర్థం ఏంటంటే సత్యం పట్ల మీకు కాంక్ష లేదన్నమాట. సత్యం పట్ల కాంక్షను పెంచుకోవాలి. ఎవరికి సత్యం పట్ల కాంక్ష ఉంటుంది? దేవుడి పట్ల కాంక్ష ఉన్న వాళ్ళకి. దేవుడితో ఎక్కువగా గడిపితే సత్యం పట్ల కూడా మనకి ఏముంటుంది? కాంక్ష ఉంటుంది. వెంటనే ఖండిస్తాం మనం. చిరంజీవి అంటే వాళ్ళ అభిమానులు ఏం చేస్తారు? వెంటనే ఖండిస్తారు, గొడవ చేస్తారు, దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అంతే. చిరంజీవి అంటే పిచ్చ ప్రేమ వాళ్ళకి. మీ దేవుడు అంటే మీకు పిచ్చ ప్రేమ ఉంటే ఆయన దేన్ని ద్వేషిస్తాడో మీరు కూడా దాన్ని ద్వేషిస్తారు. అంతే, ఆటోమేటిక్. అది చాలా బాధ్యత ఉంది మనకి. సినిమా తీసేవాడికి సమాజం పట్ల బాధ్యత ఉంది. వాడు ఏది పెడితే అది చిత్రీకరించకూడదు, బాధ్యత ఉంది వాడికి. సినిమా చూసి ఇక్కడ అమ్మాయిల్ని చంపారు, ఒప్పుకున్నారు, వాళ్ళే చెప్పారు. సుబాని ఒప్పుకున్నాడు, మా ఊర్లో చంపాడు, గుంటూరులో. మనోహర్ ఒప్పుకున్నాడు, ఆ విషయం విజయవాడలో చంపాడు. సినిమా చూసే చంపారు. నాకు తెలిసి నా ఫ్రెండ్ని పైన గొంతు మీద కూర్చొని కోసేశారు గొంతు. ఎందుకంటే వాడు ఖుదాగవా అనేటువంటి అమితాబ్ బచ్చన్ సినిమా చూసి వాడు పక్కనే కూర్చున్నా అంటే ఖుదాగవా ఇద్దరు చూస్తున్నారు. అరే నిన్న అట్లా గొంతుకు వస్తాను రా అన్నాడు. పోరా అన్నాడు వీడు. ఒకరోజు అనుకోకుండానే అదే విధంగా గొంతుకు వస్తాడు. లుక్ ఎట్ ద ఇన్ఫ్లుయెన్స్. అంటే మనం నోరు మూసుకొని ఉంటే ఏమవుతుంది కొంతకాలానికి? ఇంకోటి గమనించారు మీరు మీడియా వల్ల? ఇంత చిన్న విషయం ఇంత పెద్దదైపోద్ది మీడియాలో. ఒక మంచిని మీరు మీడియా ద్వారా ప్రసారం చేశారనుకోండి, దానివల్ల చాలా మంచి లాభాలు ఉంటాయి. ఎక్కడో ఏదో మంచి చేశాడు. మనకి ఇప్పుడు ఈ మధ్య సాక్షిలో వేస్తున్నారు. ఎవరో ఒక ఆవిడ విజయలక్ష్మి అని ఆవిడ, ఈవిడికి 39 మంది మహాలక్ష్ములు అనేసారు. అంటే ఒక 39 మంది ఆడపిల్లలను తీసుకొని తల్లి కాకపోయినా తల్లిలాగా సాకి పెంచి వాళ్ళని పెద్దం చేసి వాళ్ళని పెళ్లిళ్ళు చేయడానికి కూడా సిద్ధపడుతుంది ఆవిడ. అలాంటివి వేశారనుకోండి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అలా కాకుండా ఎవడో ఏదో చేశాడు. ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఫోటోలు తీశాడు, అది అందరికి సీడీలు పంచాడు, అది పేపర్లో వేశారనుకోండి, లేకపోతే అది టీవీలో చూపించారనుకోండి, అది ఏం చేస్తుంది? అదే టీవీలో చూపించకపోతే తెలియదు. అది మళ్ళీ ఆ ఊరు నుంచి పాకడానికి
చాలా టైం పడుతుంది. అదే టీవీలో చూపిస్తే మరుక్షణం మనలో నేర ప్రవృత్తి ఇన్స్పైర్ అవుతుంది. అంటే ఈవిల్ని ప్రమోట్ చేస్తున్నారు, చెడుని కూడా ఏం చేస్తున్నారు, ప్రబలేలాగా చేస్తున్నారు. స్లోగా ప్రబలేటువంటి చెడుని ఫాస్ట్గా ప్రబలేలాగా మీడియా చేస్తుంది. అప్పుడు మీడియా వాడు చొక్కా పట్టుకోవాల్సింది ఎవరు? నువ్వు నేనే. మన బాధ్యత అది. సో చాలా చాలా పెద్ద బాధ్యత ఉంది క్రైస్తవుడికి. క్రైస్తవుడు నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చోడానికి వీల్లేదు. సమాజంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి క్రైస్తవుడు. జాన్ వెస్లీ విన్నారు ఎప్పుడైనా మీరు? జాన్ వెస్లీ ఏం చేశాడు తెలుసా? సమాజానికి ఏం చేశాడు తెలుసా ఆయన? ఈరోజు ఒబామా మనకి ప్రెసిడెంట్ అవుతున్నాడు. అమెరికా చరిత్రలోనే లేదు ఒక నీగ్రో, ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ అవడం. నల్ల జాతీయుల్ని అంత భయంకరంగా అనగతొక్కారు. బయట బోర్డ్స్ పెట్టేవాళ్ళు, డాగ్స్ అండ్ బ్లాక్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రెస్టారెంట్లు లేకపోతే హోటల్స్కి బయట పెట్టేవాళ్ళు. అంత హీనంగా చూసేవాళ్ళు. ఆ రోజుల్లో నల్ల జాతీయుల్ని కొనుక్కొని సంకెళ్ళు వేసి బానిసల్లాగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఈయన విడిపించి వాళ్ళని దొంగతనంగా తప్పించేసేవాడు దేశం నుంచి. చాలా అడ్వెంచరస్ పని అది. ఎందుకు చేశాడు అంత పని? ఏంటి ఊటే బైబిల్ చదువుకొని ప్రసంగాలు చేసుకోవచ్చు కదా జాన్ వెస్లీ. ఎందుకు చేశాడంటారు? సమాజం పట్ల మనకి బాధ్యత ఉంది. కోరిటన్ బూమ్ విన్నారు ఎప్పుడైనా? జర్మనీలో చాలా పెద్ద వీరవనిత ఆవిడ, వెరీ ఎల్డర్లీ లేడీ. హిట్లర్ టైంలో చాలా మంది యూదుల్ని క్రైస్తవుల్ని దాచిపెట్టింది. ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు సడన్ గా వచ్చేవాళ్ళు సీక్రెట్ పోలీస్ వాళ్ళ ఇంటికి. ఏ రోజు కూడా దొరకలేదు. వాళ్ళ ఇంట్లో సీక్రెట్ ప్లేసులు ఉండే, ద హైడింగ్ ప్లేస్ అని ఆవిడ ఆటోబయోగ్రఫీ ఎప్పుడైనా చదవండి మీరు కావాలంటే. అద్భుతమైనటువంటి గొప్ప డేరింగ్ లేడీ. తెలిసిందో హిట్లర్కి ఆ విషయం, దొరికిందో ఏమవుతుంది? కోరిటన్ బూమ్ అంతే, ప్రాణానికి తెగించి. ఏంటంటారు ఇదంతా కూడా? సమాజం పట్ల క్రైస్తవుడికి బాధ్యత ఉంది. మదర్ తెరీసా ఎందుకు చేయాలి ఆ పనులు? కుష్ఠరోగులకి ఎందుకు చేయాలి ఆ పనులు? అనాథల్ని ఒళ్ళో ఎందుకు పడుకోబెట్టుకోవాలి? నాకు ఒక అమ్ముంది అని అనుకొని చచ్చిపోయారు ఆ ఒళ్ళో చాలా మంది. తృప్తితో, ఆ కళ్ళల్లో తృప్తి కనపడింది చచ్చిపోయేటప్పుడు. చాలా మంది దేవుణ్ణి తెలుసుకొని చనిపోయారు ఆమె ఒళ్ళో. అంత బాధ ఎందుకండి ఆవిడికి? మీకు తెలుసా, మదర్ తెరీసా స్టార్ట్ చేసినప్పుడు ఆమె చారిటబుల్ ట్రస్ట్ని కలకత్తా పురవీధుల్లో ఆవిడ ముసుకేసుకొని చీకట్లో నించొని ఉండేది. ఏం చేసేది తెలుసా? చీకట్లో ఆవిడ అడుక్కుండేది డబ్బుల కోసం. ఇక్కడ కార్స్ ఆగినప్పుడు, జీప్స్ ఆగినప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళు ఆగినప్పుడు వచ్చి అడిగితే ఒకసారి కార్ డోర్ ఇలాగా విండ్ ఏంటి షీట్ దించి కిందకి కార్లో వాళ్ళు ఉమ్మేశారు ఆమె మీద. ఒకసారి ఆ ఆటోబయోగ్రఫీ చదవండి మీరు. దాన్ని ఇలా తుడుచుకొని పక్క కారు దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఎవరి కోసం అడుక్కుంది? ఆమె టీచర్ ఆవిడ, గౌరవమైన వృత్తిలో ఉంది ఆవిడ. అడుక్కోవాల్సిన పని లేదు ఆవిడకి. ఎవరి కోసమో? కోరకిస్కా కోసం. ఏంటది? సమాజం పట్ల నీకు నాకు బాధ్యత ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన దాకా రాలేదు కూడా అనుకోకూడదు మనం. నెవర్. ఎక్కడో స్వప్నిక మన స్వప్నికగా తీసుకోవాలి మనం. హ్యావ్ టు రెస్పాండ్. అయితే బయట వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? చాలా భయంకరంగా, చాలా అమర్యాదగా రెస్పాండ్ అవుతారు. సంస్కారం లేకుండా డౌన్ డౌన్ అంటూ. మనం అలా చేయక్కర్లా. చాలా డీసెంట్గా, చాలా సంస్కారవంతంగా, చాలా మర్యాదపూర్వకంగా, వాక్యానుసారంగా నువ్వు రెస్పాండ్ అవ్వచ్చు. యూ కెన్ రైట్ ఎ లెటర్, యూ కెన్ మేక్ ఎ ఫోన్ కాల్. తప్పేం లేదు. ఈరోజు ఈమెయిల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. చక్కగా ఇంటర్నెట్లో ఒకటి పడేస్తే మొత్తం సెట్ అయిపోద్ది, వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఆ అధికారి దగ్గరికి వెళ్ళిపోద్ది లెటర్. ప్రజల దగ్గర నుంచి స్పందన కానీ వస్తే ప్రభుత్వం తప్పకుండా మీరు లోకానికి ఉప్పు అన్నాడు. అన్నాడా? ఉప్పు అన్నాడా? ఉప్పు ఏం చేస్తుందండి పని? తన వరకు తాను ఉప్పుగా ఉంటుందా? ఏం చేస్తుంది అది? ఏం చేస్తుందండి? టేస్ట్ని ఇస్తుంది. దేనికి ఇస్తుంది టేస్ట్ని?
పొట్టు ఉప్పు తింటే టేస్ట్గా ఉంటుంది మీకు, మిగిలిన వాటికి టేస్ట్ని ఇస్తుంది. అది సమాజం రుచికరంగా ఉండాలంటే ఎవరిని బట్టి ఉంటుంది? మిమ్మల్ని బట్టి ఉంటుంది, నన్ను బట్టి ఉంటుంది. ఉప్పు ఇంకేం చేస్తుంది? పాడవకుండా ఆపుతుంది. ఏం పాడవకుండా ఆపుతుంది? ఉప్పు పాడవకుండా ఆపుతుంది. ఉప్పు దాని చుట్టూ ఉన్నటువంటి విషయాలు. సమాజం పాడవకుండా ఆపేటువంటి బాధ్యత ఎవరిది? మంది. నువ్వు నిజంగా ఉప్పు అయితే, ఆయన అన్నాడు కదా, ఏంటి చంద్రబాబు నాయుడు అలా తిట్టామంటే నేను ఉప్పు కారం తింటున్నాను అన్నాడు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. మీరు నిజంగా ఉప్పు కారం తింటూ ఉంటే, మీకు నిజంగా ఉప్పు అయి ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు యు మస్ట్ రెస్పాండ్ ప్రాపర్లీ. ఎక్కడో టీవీలో వస్తుంది నాకెందుకు, ఎక్కడో సాక్షిలో వస్తుంది నాకెందుకు అనుకోకూడదు, ఎక్కడో స్వాతిలో వస్తుంది నాకెందుకు అనుకోకూడదు. మీరు రెస్పాండ్ అవ్వాలి, మన బాధ్యత ఇది. సో కనుక కేవలం నేను కళ్ళు మూసుకుంటాను, నేను మటుకు టీవీ చూడను అని అనుకోకూడదు. రైట్, లెట్ మీ క్లోజ్. మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ మైండ్లోకి ఏం పెడతారో అదే బయటకు వస్తుంది. సో ఎ థాట్ రీప్ అన్ యాక్షన్, సో అన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ రీప్ ఎ డెస్టినీ. ఏ ఆలోచన విత్తుతారో ఆ క్రియ కోస్తారు, ఏ క్రియ విత్తుతారో ఆ అలవాటుని కోస్తారు, ఏ అలవాటు విత్తుతారో దానికి సంబంధించిన గుణాన్ని కోస్తారు. క్యారెక్టర్ అయిపోతుంది అది. ఏ గుణాన్ని విత్తుతారో అదే మీ గమ్యం చివరికి. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తారో అలా అవుతారు రేపొద్దున. కాబట్టి మీ మనసుల్ని ఏం చేయాలి? మీరు గాడ్ చేసుకోవాలి. మనసులకు ఎక్కువ టీవీ, ఎక్కువ నావెల్స్, ఎక్కువ మూవీస్ ఇవి వెళ్తున్నాయి అనుకోండి, మీరు అలాగే తయారవుతారు. కానీ మీ మనసులో వాక్యాన్ని నిలుపుకున్నారనుకోండి, టీవీ చూశారు, ఏం చేయగలరు? మీరు యాక్టివ్గా రెస్పాండ్ అవ్వగలుగుతారు. యాక్టివ్గా రెస్పాండ్ అవ్వడం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మూవీ చూస్తున్నారు, యాక్టివ్గా రెస్పాండ్ అవ్వగలరు. పత్రిక చదువుతున్నారు, యాక్టివ్గా రెస్పాండ్ అవ్వగలరు. అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు చుట్టుపక్కల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. దానికి దాసోహం అయిపోరు. మీరు మీడియాకి మీరు దాసోహం అయిపోరు. ఇది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి మీ మైండ్ని మీరు దేనికి అప్పగిస్తారో? వాక్యానికి అప్పగిస్తారా, మీడియాకి అప్పగిస్తారా? అది మీ చేతుల్లో ఉంది. ఓకే, షల్ వి క్లోజ్ చేసుకోవచ్చా? ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ ఐ క్లోజ్? చెప్పండి. ఒక మూవీ చూస్తాం, రైట్, ఆ మూవీలో వైలెన్స్ ఎక్కువ ఉంది. రైట్. అంటే మనం ఆ మూవీ డైరెక్టర్ కానీ ఆ మూవీ హీరో కానీ లెటర్ డెఫినెట్గా యూ కెన్ రైట్. లెటర్ రాసి మూవీలో వైలెన్స్ ఉంది, నెక్స్ట్ టైం ఇలా వైలెన్స్ కాకుండా తీయండి అంటే, అంటే మనం రాసినటువంటి లెటర్ని బట్టి వారు మారుతారని. రైట్, నేను ఒక మాట చెప్తాను. మీరు అందరూ మారుతారని సువార్త చెప్తున్నారా మీరు? లేదు. తల్లిదండ్రులు పిల్లలకి చాలా విషయాలు చెప్తారు. వాడు విండు, మళ్ళీ చెప్తారా చెప్పరా? మళ్ళీ విండు, మళ్ళీ చెప్తారా చెప్పరా? చచ్చేదాకా చెప్తారా చెప్పరా? చెప్తారు. ఎందుకని? పిల్లల్ని ప్రేమిస్తారు కాబట్టి. మీరు సమాజాన్ని ప్రేమిస్తే మీరు రాస్తూనే ఉండండి లెటర్స్, తప్పులేదు. ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్నా వాడికి బుద్ధి వస్తుంది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? మీ లెటర్కి రెస్పాండ్ అవుతాడు. మీరు రాయడమే కాదు, మీలాంటి కన్సర్న్ ఉన్నటువంటి వారితో రాయించండి, ఫోన్స్ చేయించండి. అలా వినట్లేదు, పేపర్కి రాయండి. పలానా సినిమాలో పలానా డైరెక్టర్ ఈ విధంగా తీయడం బాగలేదు. అప్పుడు 10 మంది చదువుతారు. అప్పుడు అన్న సిగ్గు వస్తుంది వాడికి. ప్రజల నుంచి వచ్చిందనుకోండి రెస్పాన్స్, ఏం చేస్తారు వాళ్ళు? సినిమా వాళ్ళకి కావాల్సింది ప్రజలే. ప్రజలు రిజెక్ట్ చేస్తే సినిమా ఏమవుతుంది? అట్టర్ ఫ్లాప్ అవుతుంది. వాడిలో ఆ భయం కలిగించండి. అసలు మనం రాయకుండా, అసలు ఏమి పెన్నే పెట్టకుండా, ఒక ప్రయత్నం చేయకుండా వాడు మారతాడంటారా? అంటే మారితే మీకెందుకు, మారకపోతే మీకెందుకు? మీ బాధ్యత చెప్పడం, మీ బాధ్యత మాటికి చెప్పడం. సో యూ ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద రెస్ట్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్ గాడ్. ఆయన సర్వాధికారానికి వదిలేసేయండి.
మొన్న నేను ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాను టీ తాగడానికి. ఈ మధ్య సిగరెట్ బ్యాన్ చేశారు, తెలుసా మీకు? పబ్లిక్ ప్లేసెస్లో తాగకూడదు, సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. వాడు సిగరెట్ తాగడం కాకుండా అన్నాడు అన్నమాట, ఇలాని అన్నాడు. ఎదురుగా ఒక 4 నుంచొని ఉన్నాం, మా మీదకి వచ్చేస్తుంది పొగ. చూశాను, చాలాసేపు చూశాను. వాడు స్టైల్ మారట్లేదు. అలా తాగాలన్నప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి వాడు. అసలు అక్కడ తాగడమే మొదటి తప్పు. అప్పుడు నేను హలో అని పిలిచాను. పిలిచి ఏంటండి సిగరెట్ అలా తాగుతున్నానంటే, సిగరెట్ అన్న తర్వాత ఈ మాత్రం తాగకపోతే ఎందుకు సార్ తాగడం అన్నాడు. అవునండి, చాలా చక్కగా చెప్పారు, అందుకే మీ ఇబ్బందిని గ్రహించి ఇక్కడ తాగొద్దు, ఇంట్లో తాగమందండి సుప్రీంకోర్టు, ఇంటికి వెళ్ళి తాగండి, ఎన్నిసార్లు అని రింగులు వదులుకోవచ్చు, ఇక్కడ వదిలితే కుదరదండి అని చెప్పాను. నా ఫ్రెండ్స్ అన్నారు తర్వాత అలా చెప్పడం చాలా బాగుంది అన్నారు. కొన్ని రోజులకి ఏమంటే వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. ధైర్యంగా ఉండాలి, మనం చెప్పాలి. అవసరమైతే నాకు తంతాను, నేను కూడా తప్పేం లేదు. జుట్టు పట్టుకొని తన్నాడు ఎవరు? బైబిల్లో ఒక ఆయన, తెలుసా మీకు? నెహమ్యా. అవసరంగా జుట్టు పట్టుకుని తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను, తప్పేం లేదు. సమాజం కోసం మనం నిలబడాలి. క్రైస్తవుడికి ఆ బాధ్యత ఉంది. సో మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ని నుంచి కేవలం నన్ను నేను రక్షించుకుంటే సరిపోదు, సమాజాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే నష్టం ఏంటో చెప్పనా? మీడియా ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని, రేపొద్దున మీరు చెప్పే సువార్త ఎవరు వినరు. సొదొమ గొమొర్రాకి వెళ్ళి సువార్త చెప్తే వింటారా? వింటారండి? అంటే ఆ స్థితికి చేరిపోయింది సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా స్థితికి చేరకముందే భారత సమాజం మీరేం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రకటించాలంటే దానికి తగ్గట్టుగా వాడి మైండ్ని కాపాడాలి. వాడి మైండ్ సొదొమ గొమొర్రాలాగా తయారైన తర్వాత నువ్వు సువార్త తీసుకెళ్తే లాభమే ఉంది. కాబట్టి మనకు చాలా బాధ్యత ఉంది, ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఎనీ అదర్ క్వశ్చన్ ప్లీజ్? ఓకే, ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. తలలు ఉంచుతారా? మా ప్రేమ కలిగిన ప్రభా, నీ పాదాలకు వందనాలు నాయన. భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. అనేకమైనటువంటి కమ్యూనికేషన్ సాధనాలు మాకున్నాయి. వాటిని మేము మంచిగా ఉపయోగించుకోగలం, చెడుగా కూడా ఉపయోగించుకోగలం. మీరు మాకు ఆ స్వేచ్ఛని, స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చారు, ఆ వెసులుబాటుని ఇచ్చారు. నీ పోలికలో మేము టీవీని జయించగలం నాయన, మేము సినిమాలని జయించగలం నాయన, వాటిని విశ్లేషించగలం, వాటి నుంచి మా మనసులోకి చొప్పించబడుతున్న చెడుని ఎదుర్కోగలం. ప్రభువా, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం నాయన. మమ్మల్ని మేము ఈ లోక భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడమే కాకుండా మా చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవేతర స్నేహితుల్ని, సోదరుల్ని, సోదరుల్ని కూడా తప్పించే బాధ్యత మాకుంది అని మాకు తెలియచేశారు ప్రభువా. యాక్టివ్ క్రిస్టియన్స్గా, సమాజం పట్ల సెన్సిటివిటీ కలిగిన క్రిస్టియన్స్గా, సత్యం పట్ల కాంక్ష కలిగిన క్రైస్తవులుగా, నీతి న్యాయాల పట్ల ఆకలి దప్పులు కలిగిన క్రైస్తవులుగా మమ్మల్ని మార్చండి నాయన. మూవీ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, టీవీ అధినేతలకి నాయన, రైటర్స్కి మేము లెటర్స్ రాయడానికి, మా రెస్పాన్స్ని తెలియజేయడానికి నాయన, SMS ద్వారా చాలాసార్లు చాలామంది టీవీ ఛానల్స్లో ఏదేదో చెత్తంతా కూడా పంపించుకుంటున్నారు. కానీ మేము SMS ద్వారా ఓ మంచి మెసేజ్ని టీవీకి పంపించగలం నాయన. మేము లెటర్స్ టు ద ఎడిటర్కి రాయగలం. మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా నైబర్స్తో మాట్లాడగలం. అందరూ సీరియల్స్ గురించి ఒక రకంగా చర్చించుకుంటే మనం కూడా సీరియల్స్ గురించి, ఆ సీరియల్లో ఇలా ఉంది, ఇది తప్పు అని నేను నా పక్కింటి ఆంటీతోటి, పక్కింటి వ్యక్తితోటి, నా క్లాస్మేట్ తోటి నేను డిస్కస్ చేయగలను. ఆ విధంగా సమాజం కుళ్ళిపోకుండా నేను ఆపగలను. లోకానికి ఉప్పులాగా నేను బతకడానికి, సువార్తకు ఉన్నటువంటి మంచి నేలను పాడవకుండా చూడడానికి నాకు కృప చూపించమని
సమాజం పట్ల నాకున్న బాధ్యతను నేను నిర్వర్తించేటువంటి సున్నితమైన క్రైస్తవుడిగా, రోషము కలిగిన క్రైస్తవుడిగా, చురుకైనటువంటి క్రైస్తవుడిగా, ఉప్పు లాంటి క్రైస్తవుడిగా నేను ఉండడానికి నాకు సహాయం దయచేయమని మా ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.